సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు 3 ఫార్మాట్లపై గురిపెట్టాడు. టీ20లతో పాటు వన్డేలు, టెస్టుల్లోనూ ఆడాలనుకుంటున్నాడు. అందుకు తగినట్టే ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నాడు. రెడ్ బాల్ క్రికెట్లో ప్రాక్టీస్ కోసం బుచ్చిబాబు టోనీలో ఆడాలనుకుంటున్నాడు. ముంబై తరపున బరిలో దిగాలనుకుంటున్నాడు. ఇప్పటికే ముంబై సెలెక్టర్లకు సూర్య సందేశం పంపించాడు. సెలెక్టర్ల ప్రణాళికల ప్రకారం ముందుగా జట్టులో సూర్యకుమార్ యాదవ్ లేడు. కానీ తాను ఫస్ట్ క్లాస్ టోర్నీకి సెకండ్ హాఫ్లో అందుబాటులో ఉంటానని చెప్పాడు. తాను జట్టులోకి వచ్చాక కెప్టెన్ సర్ఫరాజును మార్చాల్సిన పనిలేదని సూచించాడు. ఆగస్టు 27న జమ్మూ కశ్మీర్తో మ్యాచ్లో సూర్య బరిలో దిగే అవకాశం ఉంది. ఆ తర్వాత దులీప్ ట్రోఫీలోనూ బరిలో దిగటం ఖాయంగా కనిపిస్తోంది. చివరిగా గతేడాది జూలైలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ను సూర్య ఆడాడు. గతేడాదే టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లోనే బరిలో దిగాడు. ఎదుర్కొన్న రెండో బంతిని బౌండరీకి తరలించాడు. కానీ బిగ్ స్కోర్ను సాధించలేకపోయాడు. అంచనాలకు తగినట్టుగా దూకుడు చూపించలేకపోయాడు. జస్ట్ 8 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్కు మళ్లీ టెస్ట్లో అవకాశం దొరకలేదు. దీంతో ఎలాగైనా మళ్లీ టెస్ట్ ఫార్మాట్లో ఆడాలనుకుంటున్నాడు. ముందుగా దేశవాళీ టోర్నీలో నిరూపించుకోవాలనుకుంటున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడి వైట్ అండ్ వైట్ జెర్సీలు టీమిండియా తరపున ఆడాలనుకుంటున్నాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ టీ20లకు మాత్రమే పరిమితమయ్యాడు. వన్డేల్లోనూ చోటు దక్కించుకోలేకపోతున్నాడు. వన్డే వరల్డ్ కప్లో అవకాశం దక్కినా వినియోగించుకోలేకపోయాడు. టీ20లో మాదిరిగా దూకుడు చూపించలేకపోయాడు. శ్రీలంకతో వన్డే సిరీస్కు కూడా ఎంపిక కాలేదు. వన్డే ప్రణాళికల్లో ప్రస్తుతానికి సూర్య లేడని స్వయంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కరే చెప్పాడు. దీంతో వన్డే ఫార్మాట్లోకి మళ్లీ అడుగుపెట్టడం కూడా అంత ఈజీ వ్యవహారమేమీ కాదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. టీ20లో మాత్రం స్కైకి తిరుగు లేకుండా పోయింది. పైగా భారత జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఫుల్ టైం కెప్టెన్ అయ్యాక శ్రీలంకతో టీ20 సిరీస్లోనూ రాణించాడు. 3 మ్యాచ్ల్లోనూ భారత జట్టుకు విజయాలను అందించాడు. అదే ఊపులో ఇతర ఫార్మాట్లలోనూ ప్లేయర్గా సత్తా చాటాలనుకుంటున్నాడు.